హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ గోవా వ్లాగ్స్. సో ఎయిర్పోర్ట్లో దిగిపోయినాం. చిన్న ఫోటోషూట్. ఫొటోస్ ఎట్లున్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పికప్ వ్యాన్ కూడా వచ్చేసింది. సో ఆల్ బోర్డెడ్ ఇన్ టు బస్. సో బస్లో వెళ్ళిపోతున్నాము మా రిసార్ట్కి. మేము దిగింది మనోహర్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, నార్త్ గోవాది. సో దిస్ ఈజ్ అవర్ క్రూ, అంటే లైక్ దిస్ ఈజ్ అవర్ గ్రూప్. తర్వాత లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి రూమ్లోకి వెళ్ళిపోయాము. సో చిన్న రూమ్ టూర్. సో బాగానే ఉంది రూమ్. 4 స్టార్ రిసార్ట్ అనమాట. సో మంచి లైక్ మిర్రర్ సెటప్ ఇన్ బాత్రూమ్ అండ్ పార్టీషన్ ఫర్ బాతింగ్. తిరిగి తిరిగి ఫుల్ ఎండ గైస్, ఎండ మండింగ్స్, చెమట పుట్టింగ్స్, కారింగ్స్. ఘోరం అంటే ఘోరం ఎండలు ఉన్నాయి గైస్. ఏసీ బస్సులో కూర్చున్నా కూడా అంత చెమటలు వచ్చినాయి. జస్ట్ బస్సు దిగి చెక్ ఇన్ చేసే గ్యాప్ మ్యాక్సిమం 5 minutes ఏమో. వర్స్ట్ కేసులో 5 minutes కంటే ఎక్కువ కూడా ఉండదు. ఆ గ్యాప్లో టీ షర్ట్ తడిచిపోయింది. సో బయట కూడా పెద్ద అంత ఇంట్రెస్టింగ్ వ్యూ ఏం లేదు. సో కర్టెన్స్ క్లోజ్లోనే ఉంచినాము. సో మంచిగా 2 సపరేట్ బెడ్స్, లైక్ క్లాజెట్స్, యాజ్ యూజువల్ ఏ హోటల్లో అయినా ఉండేటివి. ద కాఫీ మేకర్స్ అండ్ ద కాఫీ మిషన్స్, కెటిల్ అండ్ ఆల్. ఏం లేదు, సన్ స్క్రీన్ రాసుకొని కొంచెం ఆల్రెడీ కర్రీగా ఉంటాం, ఇంకొంచెం కర్రీ కాకుండా. ఇది అమ్మ బ్యాగ్ దొబ్బేసిన. సన్ స్క్రీన్, బేసిక్గా మిర్రర్ అవైలబుల్లో లేదనమాట. స్పెక్స్. సో ఈ లుక్ ఎలా ఉందో జస్ట్ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ గాయస్. సో ఇది బీచ్కి వెళ్ళే అవుట్ఫిట్ అనమాట. ఫస్ట్ డే ఇన్ని స్టెప్స్ అయినాయి. ఎయిర్పోర్ట్లో నడుస్తూనే ఉన్నాం. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ అవర్ రిసార్ట్. స్విమ్మింగ్ పూల్ ఉంది, బార్ కౌంటర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. చాలు ఇట్లాంటిది, ఈ రిసార్ట్ ఉంటే చాలు. మరీ ఓవర్ హైప్కి వెళ్ళినా కూడా ప్రైజింగ్ ఎక్కువ ఉండి వేస్ట్ ఆఫ్ మనీ తప్ప ఏమో ఉండదు. సో ఇది మోర్ దెన్ ఇనఫ్. ఏసీ రూమ్స్, బార్ సెటప్, స్విమ్మింగ్ పూల్, బేసిక్ నీడ్ జస్టిఫై చేసుకోవచ్చు గోవాకి వెళ్తే. సో ఇదే ఐవి అంజునా మేమున్న రిసార్ట్. బయటకి బీచ్ స్టార్ట్ అయిపోయాము. సో దారిలో కూడా ఇట్లా ఆన్ రోడ్ మీద లైక్ ఇట్లా పబ్స్ అన్నీ లైక్ చాలా కామన్గా ఉన్నాయి. టాటూ స్టూడియోస్ ఉన్న వాళ్ళు, గోవా గురించి తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. బ్యూటిఫుల్ సన్సెట్ ఇది మాత్రం. అలా బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత బీచెస్లో లైక్ ఫారినర్స్ కొంతమంది ఫైర్తో ఆడతారు కదా, లైక్ ఆ డ్యాన్స్ చూసాము. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నేమ్, అంటే ఈ స్టంట్స్ని ఏమంటారో తెలియదు. సో ఇది దీంతో కాసేపు ఎంజాయ్ చేసేసి లైక్ ఇది చూస్తూ కాసేపు ఎంజాయ్ చేసేసి తర్వాత షాపింగ్కి వెళ్ళిపోయినాము. సో పైన ఉన్నాయన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది షాపింగ్ దేనికి అనేది. వచ్చిన గ్రూప్ అందరూ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక సైడ్ లిక్విడ్స్, ఇంకో సైడ్ లిక్విడ్స్లో దూకడం. ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఒక వాలీబాల్ అట్లాంటివన్నీ ఆడుకోవటము. ఒక సైడ్ ఫుల్ ఆన్ పార్టీ జరుగుతుంది. ఎవరెవరికైతే లైక్ నార్మల్ డ్రింక్స్ అలవాట్లేవో అందరూ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో బోత్ ఆర్ ప్యారలల్గా జరుగుతూనే ఉన్నాయి. అండ్ సాంగ్స్ పెట్టారు, డ్యాన్స్ చేశారు. లైక్ వచ్చిన వాళ్ళందరూ ఫుల్లీ సాటిస్ఫైడ్, ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు. సో వాట్ ఎవర్, డే 1 ఇలా ఎండ్ అయిపోయింది. ఇక డే 2లో మనం ఏమేమి చేసినాం, స్కూటీ తీసుకొని ఎక్కడెక్కడికి తిరిగినాము, గోవాలో ఏమేమి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో మీకు అందరికీ లైక్ నేను వీడియో పెట్టంగానే మీ దగ్గరికి రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ ఫాలో మై అకౌంట్. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్. మీ సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.